ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాలంటే ఏం చేయాలమ్మా నీ అభిప్రాయం? పర్సనల్ హైజీనిక్, కమ్యూనిటీ హైజీనిక్, దీని మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలి ముస్తాబు కింద. వాట్ ఈజ్ యువర్ థాట్? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఇక్కడి నుంచి ఏ అమ్మాయినైనా నువ్వు ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటుంది. నువ్వు ఎక్కడ చదువుకున్నావంటే గవర్నమెంట్ బడిలో చదువుకున్నా అని చెప్పుకుంటుంది. నీ మినిస్టర్ ఎవరమ్మా అంటే నారా లోకేష్ అని చెప్పుకుంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మన బడి అని తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్పెషల్లీ బాలికలు 99% రిజల్ట్స్ సాధించి, ఇంతకాలం మన న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన తర్వాత శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కూల్ పేర్లని ఛానల్స్ లో హోరెత్తించేటట్టు నారాయణ, శ్రీ చైతన్య అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ కొట్టడం విని ప్రైవేట్ స్కూల్స్ కి అంకితం ఈ ర్యాంకులు. మామూలుగా గవర్నమెంట్ స్కూల్ మొహం కూడా ఎవరు చూడరంటే ఈ రోజు దిశ మారింది ఆంధ్రప్రదేశ్ కి. ఈ రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన ఫస్ట్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ ఫోటో లేకుండా ఆంధ్రప్రదేశ్ బడికి సంబంధించిన పిల్లలు వాళ్ళు సంపాదించిన ర్యాంకులతో గర్వంగా ఈ రోజు న్యూస్ పేపర్లో ప్రకటన ఎంచుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ సత్తా, గవర్నమెంట్ స్కూల్ సత్తా. అది తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ప్రకటనలు చూద్దాం. ఇది ఒక పేపర్లో ప్రకటన. ఈ ప్రకటన భాష్యం స్కూల్ది. ఆఫ్ కోర్స్ మంచి ర్యాంకులు వచ్చినాయి, కానీ ఈరోజు సత్తా చాటింది ఆంధ్రప్రదేశ్ మన బడి. ఈరోజు న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేశారంటే సగర్వంగా నిలబడి మన ఆంధ్రప్రదేశ్ బడి గురించి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. ఇది ఖచ్చితంగా రోమాలు లెక్కపరుచుకునే మూమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్ యాడ్ గురించి గర్వంగా న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే స్థాయికి స్కూల్స్ వచ్చినాయి అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్. ప్రతి పీటీఎంకి ఆయన అటెండ్ అవుతూ ఉంటారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి, స్కూల్స్ని వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు, బోర్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ చదువుల్లో కూడా చూడండి ఒకసారి ర్యాంకులు 596, 596, 596, 96, 95, 595, 95, 95, 95, 95, 95, 95, 95. వీళ్ళందరూ బాలికలు. 99% మంది బాలికలే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ముందంజలో ఉన్నారు. ఇది స్ఫూర్తి నారా లోకేష్ గారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడన్నా ఒక పొలిటీషియన్ ఫోటో ఉందా? హీ హిమ్సెల్ఫ్, నారా లోకేష్ గారి ఫోటో కూడా లేదు. ఇది సగర్వంగా నిలబడి మన బడి కోసం మాట్లాడుతున్న తీరు. అంజిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇలాంటి వాళ్ళ నుంచే బయటకు వస్తారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ బాలికల్లోంచి పైకి వస్తారు. ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళు ఇక్కడ చాలా బాగుంది. అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించండి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్కి పంపించుకొని ఉంటారా? ఇలాంటి మంత్రి శాఖ కింద చదువుకునే పిల్లలు సేఫ్గా ఉండకుండా ఉంటారా? వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలోకి వెళ్లకుండా ఉంటుందా? ఈ రోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి ప్రభుత్వ బడి గురించి ఎక్కడ పొలిటీషియన్ ఫోటో లేకుండా వేసారంటే దిస్ ఇస్ ద రియల్ థింగ్. ఇది జనరేషన్ మూవ్ అవుతుంది, భవిష్యత్తు గ్యారంటీ అని కనిపిస్తుంది. ఇదండి ఈరోజు రోమాలు లెక్కపరుచుకునే మూమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వంగా చెప్పుకోగలుగుతారు, మేము గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని, మాకు కూడా ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి. బాలికలు నిజంగా కంగ్రాచులేషన్స్. వీళ్ళందరూ ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో జాయిన్ అయ్యి దే షుడ్ గో హైట్స్ అండ్ హైట్స్, బంగారు భవిష్యత్తుకి వెళ్ళాలని ఆశిస్తూ అట్ ద సేమ్ టైం పాత గడిచిన ప్రభుత్వాల్లో జగన్మాయ పాటలు పాడి పాడి చాలా మంది స్టూడెంట్స్ ఎలాగో ఫెయిల్ అయిపోయారు. కానీ ఇక్కడ మంత్రి ఫోటో కూడా లేకుండా గర్వంగా అడ్వర్టైజ్మెంట్ ఎంచుకున్నారు. ఏమంటారు మీ ఒపీనియన్స్? ఖచ్చితంగా జనరేషన్ నెక్స్ట్ వాళ్ళు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారా? చెప్పండి కమెంట్స్లో మీ ఒపీనియన్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.